నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే కామారెడ్డి నుంచి 1000 మందితో గాంధీ భవన్లో దీక్ష చేపడతామని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులు సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పేర్కొన్నారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అక్కడ బుద్ధి ఏదైతుందో ఇక్కడ కూడా అదే బుద్ధి చూపించడం జరిగింది. మరి గతంలో ఈయన భార్య చైర్మన్ ఉన్నప్పుడు మరి కామారెడ్డిలో ఎన్నో ప్లాట్లు మరి అదేవిధంగా భూ కబ్జాలు చేయడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఈ డైనమిక్ రమేష్ అనే వ్యక్తి 200 గజాల చీలుకు భూమిని కూడా కబ్జా చేయడం జరిగింది. అది కూడా కోర్టు కేసు నడుస్తుంది. మరి అలాంటి చంద్రశేఖర్ మరి ఆయన పైన సుమారుగా 20 పైన కేసులున్నాయి. మరి అదేవిధంగా ఏవేవైతే కబ్జాలు చేసిండో దానికి కావాల్సిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి ఏదైతే షబ్బీర్ అలీ గారి పైన ఆరోపణలు చేస్తుండో ఆ ఆరోపణలు రుజువు చేయనట్లయితే అంజయ్ గారి చరిత్ర ఏంటి? డబ్బులకు అమ్ముడు పోయినటువంటి నాయకుడు అంజయ్ గారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది ఆయనకు. జడ్పీటీసీ చేసింది షబ్బీర్ అలీ గారు. మున్సిపల్ చైర్పర్సన్ చేసింది షబ్బీర్ అలీ గారు. కనీసం ఆ నిజాయితీ మర్చిపోయి ఒక పెద్ద మనిషిని పోయి నువ్వు కంప్లైంట్ చేస్తావా? అసలు నీ వయసు తగ్గట్టు పనిచేస్తా ఉన్నావు. అసలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీకు భిక్ష పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? షబ్బీర్ అలీ గారు కాదా? ఇదే పంపర్ శ్రీనివాస్ గారు అతి చిన్న వయసులో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేయడం జరిగింది. ఆయన ఎవరు చేశారు? ఇదే షబ్బీర్ అలీ గారు చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. అటువంటి వారు మీరు ఇవాళ టీఆర్ఎస్ నాయకులకు అమ్ముడు పోయి మున్సిపల్ ఎలక్షన్ తర్వాత కౌన్సిలర్ గా ఉండి మీరు టీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోయినటువంటి చరిత్ర మీది కాదా? ఈ ఇక్కడ నాయకులు ఎవరన్నా అమ్ముడు ఒకరు పేరు చెప్పండి దయచేసి అడుగుతా ఉన్నాను. మీ మిత్రులు మీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రారంభిస్తూ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? కేవలం రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ముందు వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు. గేమ్లు ఆడుతూ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయడానికి ఒక ప్లాన్ చేస్తా ఉన్నారు వీళ్ళు. ఒక పథకం నడుస్తా ఉంది. 80% కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఖతం పట్టాలని చెప్పి కోవట్లాగా పనిచేస్తామని చెప్పి మిత్రులను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే 2023 అంతకుముందు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజార్టీ వచ్చేది? గత 20-30 సంవత్సరాల నుంచి కేవలం 2023 సంవత్సరంలో మైనస్ ఎందుకైంది? ఈ యొక్క దుర్మార్గుల వల్ల, ఈ కోవట్ల వల్ల. ఈ కోవట్లు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీకి పనిచేయక కేవలం ఇక్కడ ఉన్నట్టు నటించుకుంటూ అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వీళ్ళ రాజకీయం చేస్తా ఉన్నారు. ఇటువంటి చరిత్ర వాళ్ళకి ప్రజలకు తెలియదు. అయ్యారా డబ్బులను సమకూర్చుకోవడానికి వరకు వాళ్ళు పార్టీ చేంజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నాయకులు ఎవరు చేంజ్ కాలేదు కదా మిత్రులారా. దయచేసి నేను చెప్తా ఉన్నాను, మేము రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో 80% చంద్రశేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయకపోతే మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, గౌరవ పిసిసి అధ్యక్షులు గారిని, అలాగే మళ్ళా మా యొక్క మల్లు రవి గారిని తప్పనిసరి అందరము పెద్ద మొత్తంలో కామన్ నియోజకవర్గ నాయకులు మొత్తం సుమారు 1000 మందితో అక్కడ తప్పనిసరి గాంధీ భవన్కి వెళ్తాం. తప్పనిసరి అక్కడ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తాం. మేము ఒకవేళ వాళ్ళని సస్పెండ్ చేయకపోతే పరిస్థితుల్లో మేము మా షబ్బీర్ అలీ గారు మాకంటే గౌరవం, కాంగ్రెస్ పార్టీ అంటే మాకు గౌరవం, రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం, పిసిసి అధ్యక్షుడు అంటే మాకు గౌరవం. కాంగ్రెస్ పార్టీ కూడా కట్టుబడిన వ్యక్తులం. కానీ అటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బస్సు పడే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళు సస్పెండ్ చేయకపోతే పెద్ద మొత్తంలో మేము గాంధీ భవన్ మీద ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏ విధంగా వస్తారో రండి, మేము కూడా వస్తాం. మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, మేము చేసిన ఆరోపణలకి అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన దురాక్రమాలు అన్ని కూడా మా దగ్గర ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మేము మల్లురావు గారికి సబ్మిట్ చేసినాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి పొమ్మంటే మళ్ళీ ఒకసారి పోతాం. పోయి పిసిసి గారిని, అందరినీ, మీనాక్షి నటరాజన్ గారిని కలిసి ఖచ్చితంగా మీ పైన చర్య తీసుకునే వారు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ పార్టీ బతకాలి, మనుగడ ఉండాలి అంటే, కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో మేమందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. మండల అధ్యక్షులం కావచ్చు, పట్టణాధ్యక్షులం కావచ్చు, అందరం మూకుమ్మడిగా రాజీనామా చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. లేకపోతే ఈ వ్యవస్థలో చీడపురులైనటువంటి వాళ్ళని ఉంచుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ
రేపు పొద్దుగాల మనగడ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అధినాయకత్వం దృష్టి సారించి వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులకు అందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు. గత వారం రోజుల నుంచి చూసినట్టయితే పత్రికల్లో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారి పైన అనుచితమైనటువంటి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు తెస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మా పేరు అంటే ఇప్ప శ్రీనివాస్ ఉమారాణి అనే వ్యక్తి మన షబ్బీర్ అలీ గారు 4 కోట్లు డీల్ తీసుకున్నాడు అని చెప్పేసి అని మన పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి, మీకు ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా అన్ని సేవలను అందిస్తూ మన కాంగ్రెస్ పార్టీని మరియు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని ముందుకు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా మన మున్సిపాలిటీ ఎన్నికలు చూసినట్టయితే 49 ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనము రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ప్రజలకు కూడా అసౌకర్యంగా చేస్తూ ఇక్కడ కలుషితమైనటువంటి వాతావరణాన్ని రాజకీయంగా క్రియేట్ చేస్తూ తాను మనుగడ సాధించాలి అని చెప్పేసి ప్రజలలో ఒక అపోహ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ చేసినా కానీ నేను కాబోయే ఎమ్మెల్యేను అంటే ఎమ్మెల్యే కాకుండా సరే అని నిలబడతాడు కావచ్చు, అది ఏదున్నా కానీ ప్రజలు మున్ముందు తీర్పు చెప్తారు, కానీ నేను ఇప్పుడే నేను ఎమ్మెల్యేను నేను కాబోతున్నాను అని చెప్పేసి అని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కానీ నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, చంద్రశేఖర్ నీకు ఏదైనా ఆధారాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా నా ముంగడికి రా, తీసుకొని రా, కానీ ఇట్లా వ్యక్తిగతంగా 4 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేస్తే బాగుండదని చెప్పేసి అని నేను పత్రికా సోదరముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు నియోజకవర్గ తరఫున షబ్బీర్ అలీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను స్వచ్ఛందంగా వెనుకకు తీసుకొని నేను ఒకటే చెప్తా ఉన్నాను, నువ్వు వ్యక్తిగతంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఎక్కడైనా కరడు కట్టిన వ్యక్తులం మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి పోలే. ఆ ముసలాయిని అంటున్నాడు, నిజంగానే ఏదైతే గడ్డం చంద్రశేఖర్ అది మాట్లాడిండో నీ పక్కనున్న ముసలాయినకు వర్తిస్తుంది. నక్క దొంగ మా ముసలాయినకు ఈరోజు జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నీ అవ మీరు అంతా ఎలక్షన్లకు ముందు ఏడున్నారా భయ్? కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు పోలింగ్ టైంలో వస్తే కొందరు అంటారు రేవంత్ రెడ్డి గో బ్యాక్. ఇలా వాడొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుండని చెప్తున్నారు. ఎవడు చేస్తుండు కాంగ్రెస్ పార్టీ కోసం పని? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి కోవట్గా పనిచేస్తున్నారు. ఎవడెవడు కోవట్గా పనిచేస్తారో సమాజానికి అందరికి తెలుసు. కాబట్టి ఇంకొకసారి షబ్బీర్ అలీ గారి పైన నిజంగానే నువ్వు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక మాట మాట్లాడినావు, నువ్వు ఒకసారి అది గుర్తు చేసుకోవాలా. నా తండ్రి సమానులైన షబ్బీర్ అలీ గారి దగ్గరికి వచ్చినా నేను ఏ రోజుకినంగా షబ్బీర్ అలీ గారి మాట దాటి పోను అని. కానీ ఈరోజు అదే తండ్రి లాంటి వ్యక్తిని నువ్వు వెనుకకు నూకి ముంగటికి వెళ్ళాలనుకుంటున్నావు. పో, నీ రాజకీయం కోసం నువ్వు కావాలనుకుంటే పో, ఎక్కడికైనా నువ్వు. కానీ ఈరోజు కామారెడ్డి కాన్స్టిట్యున్సీ అంటేనే షబ్బీర్ అలీ అంటేనే కామారెడ్డి కాన్స్టిట్యున్సీ. మీరంతా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కరోనా వస్తే ప్రపంచం అంతా కరోనాకు భయపడుతుంటే, కానీ మీరందరు ఇళ్లలో వండుకొని అధికారంతో ఇళ్లలో వండుకుంటే మా నాయకుడు ఎక్కడ నిర్దపోలే. ప్రజల కోసం పనిచేసిండు. ప్రజలు దూరం చేసుకున్న మా నాయకుడిని, కానీ ప్రజలను ఎప్పుడు దూరం చేసుకోలేడు మా నాయకుడు. కాబట్టి నిజంగానే ఈ వేదిక నుంచి నేను ఒకటి నిజంగానే పిసిసి వర్యులకు, మీరంతా ఎవరికైతే కోవట్లకు పోస్టులు ఇస్తారో దయచేసి అట్లాంటి పోస్టులు ఇవ్వకండి, వాళ్ళని లీడర్లను చేయకండి. లీడర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందని విధంగా నేను ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా. నిజంగానే రేపు పొద్దుగల నేను ఇట్లా మాట్లాడితే నన్ను సస్పెండ్ చేసినా నాకు ఫరకేం పడది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ, ఎవడొచ్చి మాట్లాడేదే మాట్లాడతా. అలాగే మల్లురావు గారికి మా అన్న చెప్పినట్టు మేము మళ్ళీ 1000 మందితో కాదు, కాన్స్టిట్యూన్సీ ప్రజలతో అందరితో మమేకమైపోయి కలవడానికి మేము రెడీగా ఉన్నాం.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కోవట్లు చేరిన తర్వాతనే కామారెడ్డి కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుంది. నేను ఈ పత్రిక ముఖంగా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నా. అంటే ఎక్కడ ఈ విషయం మొదలైందో ఆ విషయం కోసం నేను మాట్లాడతా. నిజంగానే ఏంటంటే శ్మశాన వాటిక కోసం మొదలైంది నేను అనుకుంటున్నా. కానీ శ్మశాన వాటిక కోసం మొదలుపెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా సొంత గ్రామంలో ఏం చేసిండో విన్నాక నేను చెప్తా. కావాలంటే మీరందరూ ప్రెస్ మీట్లు చూస్తున్నారు. షబ్బీర్ గారి మీద అనిష్ట వ్యాఖ్యలు చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు మీరు చూడండి, సస్పెండ్ చేస్తే వ్యక్తిగతంగా సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన ఇన్ఛార్జిగా ఉండి అది టీఆర్ఎస్ నుంచి ఏ తప్పిదం చేస్తే సస్పెండ్ చేసిన విషయము కామారెడ్డి ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసలైన జర మారుతాడు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తారనే ఉద్దేశంలో మా నాయకుడు అతన్ని తీసుకుంటే అమ్మ పాలు తాగి అమ్మ రొమ్మునే గుద్దగట్టు ఉన్న వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పరిణామాలు చూస్తున్నారు కదా. 97లో నేను ఎస్ఎస్సి 10వ తరగతి చదువుతున్నా. షబ్బీర్ గారి పైన అప్పుడు మినిస్టర్ ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ. ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఎంతో మంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు చనిపోయినా ఆ చలించిపోయి కూడా ఆ కాంగ్రెస్ పార్టీని వదలకుండా షబ్బీర్ గారు ఇప్పటి వరకు ఓడినా గెలిచినా ప్రజల వెంట నేను ఉంటా అన్న ఉద్దేశంతో కామన్ ప్రజలతోని మమేకమై ఎన్నో సమస్యలపై పోరాడుతున్న మన షబ్బీర్ గారు. అలాగే షబ్బీర్ గారి పైన ఘోరమైన అనిత వ్యాఖ్యలు చేస్తున్న ఈ చంద్రశేఖర్ గారికి మేము తెలియజేస్తున్నాం. ఇక నుంచైనా నీ తండ్రి వయసు అయితే ఉన్నాడు, అతన్ని ఇంకోసారి నువ్వు అనిత వ్యాఖ్యలు చేసినా విరమించుకో. లేని పక్షంలో మా కాంగ్రెస్ కరువు కట్టిన కాంగ్రెస్ నాయకులు అంతా ఉంటారు చూస్తున్నారు కదా. ఇప్పుడు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఇదే పార్టీలో ఉన్నాం మమేకంగా. ఇప్పుడు మిత్రులారా, ఆయన 3 సంవత్సరాల కింద వచ్చిన వ్యక్తి. చంద్రశేఖర్ నుంచి ఢిల్లీ వెళ్ళే అవసరం మాకు లేదు. మాకు గాంధీ భవన్ ఉన్నది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, మహేష్ అన్న గారు ఉన్నారు, అక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, అక్కడ మా మల్లు రవి గారు ఉన్నారు. పెద్దలంతా తప్పనిసరి వాళ్ళు సస్పెండ్ చేసే వరకు అవసరం గాంధీ భవన్ దగ్గర దీక్ష చేయడానికి సిద్ధంగా వచ్చి తెలియజేస్తున్నారు. గాంధీ భవన్ ముందే దీక్ష చేస్తాము. అది సిన్సియర్గా కాంగ్రెస్ కార్యకర్త సిన్సియర్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పార్టీ అక్కడ ఉన్నటువంటి గాంధీ భవన్ డిస్టర్బెన్స్ లేకుండా కార్యకర్తలు ముక్కుమడికి వెళ్ళి అవసరం గాంధీ భవన్ ముందే నిరాదీక్ష సిద్ధంగా తెలియజేస్తాం. ఏం చెప్తున్నాం, సస్పెండ్ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదు. ఆయనను సీరియస్ గా చెప్తున్నాం. ఇది అందరూ మా ఒక్క మాట కామారెడ్డి ప్రజలకు ఫస్ట్ డిసిప్లిన్ ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు కానీ సూచనలు చెప్పచ్చు. ఆయన ఖాళీ అంటే చాలు ఇప్పటికే బస్సు అయిపోతున్న వాళ్ళంతా. కానీ అటువంటి వద్దు. మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం డిసైడ్ చేసింది, ఎక్కడ కూడా మన క్రమశిక్షణతో ఉండాలా, ఒక సిన్సియర్ కార్యకర్తలు అని చెప్పి ఆలోచించారు. కాబట్టి నాకు అది 35 ఏళ్ళ కూడా అది మాకు నేర్పిండి మా నాయకుడు. అదే ఇప్పటి వరకు ఈ స్థాయికి వస్తాం. ఇలా మాకు ఇలా ఒక జడ్పీటీసీగా, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా ఇలా జిల్లాకు అందరూ చేసింది ఎవరు? మా గొప్ప నాయకుడు మా షబ్బీర్ గారు. మాకు అందరికి పదవులు కానీ ఎంపీపీగా చేశాడు. అందరికి మంచి ఒక్కరు పదవులు ఇస్తా ఉన్నాడు. అవకాశాన్ని బట్టి వస్తూ ఉన్నాయి. అందరికి ఒకసారి పదవులు న్యాయం చేయలేరు ఎవరైనా సరే. కబ్జా ఎవరెవరైతే చేసిందో పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళని కూడా టైం చూసుకొని వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ ద్వారా కూడా గాంధీ భవన్ తీసుకుపోయి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. విత్ పేపర్లతో సహా వాళ్ళ మీద ఏమేమి గాంధీ భవన్ దగ్గర పిసిసి అధ్యక్షుల ముందే మా యొక్క బాధ పుచ్చుకొని ఆయనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 35 ఏళ్ళ వరకు ఉన్నట్టు నాయకులు పనిచేస్తా ఉన్నాం. అల్లుపేర కూడా కాంగ్రెస్ పార్టీ వరకు పనిచేస్తా ఉన్నాం. మరి 3 ఏళ్ల కింద చోటు కావాలా, మీకు కావాలా? అక్కడే డిసైడ్ చేస్తాం. గాంధీ భవన్లో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ గారికి మండలాధ్యక్షులము, పట్టణాధ్యక్షులము, మాజీ అధ్యక్షులు అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, దాన్ని కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం రవి గారికి, మల్లు రవి గారికి. ధన్యవాదాలు.